కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీరందరూ విడుదలయ్యారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్తే ఇక్కడ టాప్ ఎగిరిపోతే మళ్ళీ ఎగిరిద్దాం, అవసరం అంత గట్టిగా చెప్పాలి. మరి ఏం కట్టదు, ఇది వినబడుతుంది చెప్పక. హల్లెలూయా. అయితే నేను నిన్న కాలంన ప్రభు వారిని ఏం వాక్యం చెప్పాలి అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఎగ్జాక్ట్లీ 3:30 దాకా నేను పడుకోలేదు. 3:30కు మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనాన్ని చూపించాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనాన్ని చూపించాడు. ఎందుకు ఈ వచనాన్ని చూపించినాను అన్నప్పుడు దేవుడు అట ఏం చేస్తున్నాడంట, ఒకరికి విరోధాన్ని లేపుతున్నాడు. ఎందుకు లేపుతున్నాడు? దేవుడే మనకు విరోధి అయ్యాడు. మీకు చాలా మంది తెలియట్లేదు, కానీ ఆయన చెప్పిన మాటలు మీరు నమ్మట్లేదు, వినట్లేదు కనుక దేవుడే విరోధిగా లేచాడు. ఇజ్రాయేలును నడిపిస్తున్నారు, వాళ్ళు వినకపోతే వాళ్ళ పక్షంగా 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే దేవుడే వారికి విరోధి అయ్యాడు. ఎవరినైతే ప్రేమించాడో, ఎవరినైతే రక్షించాడో, ఎక్కడి నుండి అయితే రక్షించాడో అక్కడి నుండి రక్షించకుండా రక్షించిన దేవుడే వారికి ఎందుకు విరోధి అయ్యాడంటే తెలుసా? ఆయన మాట వినడం లేదు. హల్లెలూయా. అందుకే నేను ఒక మాట, అంతకంటే ముందు ఒక మాట నేను గుర్తు చేయాలనుకున్నా. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. ఏంటంట, నేను చాలాసార్లు చెప్పిన, మీరు వినట్లేదు. ఎప్పుడైనా నేను దాన్ని ధూళిని ఉంచుకుంటున్నాను, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఈసారి దులిపేయమంటున్నాడు. నేను కనుక దులిపేసానంటే దేవుడే విరోధి అయి ఉంటాడు. హల్లెలూయా. దేవుడు స్వయంగా నాతో మాట్లాడిన మాటను చెప్తున్నాను. నా ఇష్టం వచ్చిన మాట చెప్పట్లేదు, నాకేం చెప్పట్లేదు. నేను ఎప్పుడు బుక్ తెచ్చుకోలేదు. అవునా కదా? నా బుక్ చూస్తారు, అవునా కదా? నేను బైబిల్తో పాటు నీ బుక్ తెచ్చుకుంటా, అవునా కదా? నా వాక్యాలను దాన్ని ఎందుకు దేవుడు మాట్లాడినని దాన్ని రాసుకుంటా. ఈరోజు తెచ్చుకోలే. దేవా, నువ్వు ఏం మాట్లాడతావు అది మాత్రమే ఈరోజు నేను మాట్లాడతా. హల్లెలూయా. నేను అన్నాను, నీవు నా పక్షంలో ఉండి మాట్లాడకపోయేలా నేను ఏమి మాట్లాడతా? వ్యర్థమే, అవునా కదా? అందుకనే చూసుకున్నాం ఒకసారి, ఎందుకు విరోధి అయ్యిందంట చూసుకున్నాం. 10:36 చూడండి. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులగురు. తండ్రి అయినను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఏంటంట? దేవుని కంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారు? ఈరోజు వాక్యాలు ఏమిటి? దీని టైటిల్ ఈసారి మీరే పెట్టాలి. ఎప్పుడైనా నీ టైటిల్ నేనే పెడతా కదా, ఈసారి నేను పెడతా. దేవుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, ఆయన కంటే ఎక్కువగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ వాళ్ళని ప్రేమించినవంటే నువ్వు దేవుడికి పాత్రుడివి కాదు. అర్థమవుతుందా? తెలంగాణ మీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తా, మంచి విషయం చెప్తా. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. భర్త వాళ్ళ భార్యతో కాకుండా వేరే వాళ్ళతో బాగా మాట్లాడిన అనుకో, భార్యకి ఎంత కోపం వస్తుంది? వస్తుందా కదా? వస్తుందా కదా? ఏమో ఇక్కడ మన మెజార్టీ ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు ఏం చెప్పట్లేదు, సమాధానం చెప్పట్లేదు. వస్తుందా కదా? వస్తుందా? స్వప్నానికి అయితే వస్తుందా? మరి మీకు వస్తుందా కదా? ఆధార్ కార్డు బస్సే పట్టుకొని పోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను చెప్పింది మంచిగా మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్తో చెప్తున్నా. ఎవరైతే ఈ ఎగ్జాంపుల్ అయితే తొందరగా అర్థమైతే చెప్తున్నాను. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారు వేరే వాళ్ళతో మాట్లాడితే మనకు కోపం కలుగుతుంది, అవునా కదా? అసూయ కలుగుతుంది. నేను వచ్చా కలుగుతుందా కదా? నీకు ఇష్టం లేని వాళ్ళు నీకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడితే నీకు అసూయ కలుగుతుందా కదా? అవునా కదా? నీ లోపల ఏదో రగులుతుంటాంటది. ఆ రగిలే మంటలో ఏదో ఒకటి భావం నీలో వస్తుంటాంటదా రాదా? అదే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నిర్మించిన నీ ఆత్మగా చేసి పిండమున ఇండ కంచెని నిన్ను కాపాడు
ఒక స్థానంలో పెట్టినా మళ్ళీ ఈ స్థానం నుండి మళ్ళీ నా దగ్గరికి తీసుకుంటా. అందుకనే దావీదుకారుడు ఏమంటున్నాడు, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే మరలా చేరుతుంది. ఆ మరలా చేరే వరకు నిన్ను తీసుకొచ్చి పెట్టిన కనుక నీవు నన్ను తెలుసుకోకుంటలేవే అన్న కోపం ఆయనలో కలుగుతుంది. హల్లెలూయా. ఆయనలో బాధ కలుగుతున్నది. ఎందుకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాడు, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఆయనను ప్రేమించకుండా ఇతరులను ఎవరినో ప్రేమిస్తున్నావు, వేరే దాని మీద ఇష్టపడుతున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే అన్న బాధ ఆయనలో కలిగినది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మీకు అర్థం కాలేదు. అర్థమైందా? అర్థమైందా? మంచిగా ఈరోజు మంచి వాక్యం ఉంటుంది. అర్థమవుతుందా? దేవుడు ఈరోజు మన పట్ల ఏమై ఉన్నాడో అది మనం తెలుసుకుంటున్నాం. లాస్ట్కి అయిపోయిన తర్వాత మీరే దీనికి ఒక టైటిల్ పెట్టాలి. ఆ వాక్యానికి మన యూట్యూబ్లో పెట్టుకోవడానికి టైటిల్ మీరు ఇచ్చే టైటిల్ పెడతాను నేను. చూడండి, అర్థమవుతుందా? అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వయంగా తన 12 మంది శిష్యులకుని పంపించేటప్పుడు ఆయన శిష్యులకు ఆయన మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను పంపిస్తున్నా. ఎక్కడికి పంపిస్తున్నాడంట? ఎక్కడికి? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాడంట. హల్లెలూయా. 16వ వచనం ఉంది. 10-16 చూడండి. 10-16 ఒకసారి చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండండి. ఎక్కడ పంపుతున్నాడట? తోడేళ్ల మధ్యకు. మనం ఎక్కడ నివసిస్తున్నాము? ఎవరి దగ్గర నివసిస్తున్నాము? నా పక్కనే ఉంటా. నా శత్రువు ఎక్కడ ఉంటాడు? ఏడుంటాడు? నా పక్కనే ఉంటాడు, నా ఎదురుగానే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. అర్థమవుతుందా లేదా? వారి అందరి మధ్యలో మనము జీవించాలంటే ఏ విధంగా ఉండాలంట? పాముల వలె. పాములు ఎందరికైనా మీకు ఒక గుర్తున్నదో తెలుసు. మనం ఇక్కడ ఉన్నామంటే అక్కడ రోడ్డు మీద చూడండి, రోడ్డు ఎంత దూరం లేదు, దాదాపు ఒక 30-40 మీటర్లు ఉంటుందా? ఇక్కడున్న శబ్దాన్ని గ్రహించి తక్కువ అక్కడ తప్పించుకుంటుంది. మాకు అదే ఇప్పుడు ఇక్కడ చూసినా కదా మళ్ళీ కనబడుతుంది, అక్కడ కనబడుతుంది. అవునా కదా? ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా లేదా? మీరు మీ విలేజ్ ప్రాంతంలో ఎక్కువ కనబడతాయి. అవునా కదా? బాగుంటాయా? ఉంటాయా? ఎంతో తెలివైనవి అంటే బహు తెలివైనవి. ఆపద వస్తున్నదంటే త్వరగా తప్పించుకుంటుంది. అందుకని అది ఏం చేస్తుందంటే తక్కువ ఎవరైనా మనుషులు ఆపద వచ్చిందంటే తక్కువ కాటేయాలని చూస్తుంది. మనం కర్రతో కొట్టుంటే కర్రను పడుకుంటాడు నోటితో. అవునా కదా? చూసారు ఎవరైనా కొడుతుందంటే కర్రను కొడుతున్నట్టు నోటిని పట్టుకుంటాడు. అంటే దానికి ఎంత తెలివి ఉంటుంది కదా. మనం లేపే అంటేనే అది లేపుతుంది మనకంటే ముందు. తెలుసా? ఎప్పుడైనా గమనించారా? అవునా కదా? అవునా కదా? కొట్టకుండా కొన్ని అయితే ఇట్లా పడిగిస్తుందండి. అవునా కదా? కొట్టద్దని అంటే వాటికి ఉన్న తెలివి. అంత తెలివిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. కానీ నువ్వు ఆ తెలివిని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి నీ సొంత జ్ఞానంతో, సామెతలో ఒక మాట ఉంటుంది 10 ఏమంటారంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. స్వబుద్ధి అంటే ఏమిటి? మన సొంత ఆలోచన. నీకు ఏది కలుగుతున్నదో అదే దేవుడి ఆలోచన అనుకుంటున్నావు. నీకు కలిగినది, నీకు తెలిసిందే అది దేవుడే కలగజేసిందయ్యా ఆలోచన అనుకుంటున్నావు. అర్థమైందా? చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ ఆలోచన రాగానే ఏం చేస్తారంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు అందుకనే నేను చెబుతున్నా, అందుకనే మీరు వినండి. ఏం చెప్తారు? వినండి, చెప్పండి అంటారు. కొన్ని రోజుల తర్వాత కథ. అవునా కదా? నిరర్థకమే. ఎందుకంటే అది దేవుడి నుండి వచ్చింది కాదు, నీ సొంత ఆలోచనల నుండి వచ్చినది. నీ సొంత నోటి మాట నుండి వచ్చింది. నువ్వు ఏది అనుకుంటున్నావో అది బయటికి చెప్పినావు అంతే. దేవుడు అనుగ్రహించింది చెప్పలే. అందుకనే మనం ఉన్నప్పుడు ఎంత వివేకం కలిగి ఉండాలి. పావురాల వలె నిష్కపటమే ఉండాలంట. తెలుసా? పావురం మనిషి దగ్గరికి రావడానికి చాలా ఆలోచిస్తుంది. వాడి నుండి ఏదైనా బాధ ఉన్నదా, హాని ఉన్నదా, లేదా వాడి దగ్గర నుండి ఏమన్నా ఆహారం అందుతుందా అని చూస్తుంటాడు. తెలుసా? అది చూడడానికి మనకు ముందే చూస్తున్నాం. మనం ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది, వెనుక కూడా చూస్తుంది. తెలుసా?
చాలా తెలివైనవి. ఏరియా కింద కూర్చో, అందుకని మీకు కింద కూర్చో అని చెప్పిన. హల్లెలూయా. సరే, మన వాక్యంలోకి వెళ్ళిపోదామా? చూడండి, మనుషుడు ఇంటి వారి అతని శత్రువులు అవుదురు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఇదేంటే ఇది మరి అయితే వెరైటీ ఉన్నది. ఇదైతే మనం అనుకోవచ్చు స్వార్థపూరితమైన మాట అనుకోవచ్చు. అనుకుంటారా? ఎంతమంది అనుకుంటారు చెప్పండి? హల్లెలూయా. ఎంతమంది అనుకుంటారు? అర్థమైందా కాదు? దేవుడు ఇప్పుడు స్వార్థపూరితమైన మాట చెప్పింది. మరి ఏమంటున్నాడు? నీ కుమారుడిని నీ కుమార్తెనైనా ఎక్కువ ప్రేమించద్దట. మరి ఎవరిని ప్రేమించాలా? మరి ఇప్పుడే స్వార్థపూరితమైన మాట్లాడదాం, మళ్ళీ ఇప్పుడే దేవుడిని ప్రేమించాలంటున్నారు. హల్లెలూయా. అర్థమైనా? అందుకే నేను దావీదు కాదు ఏమంటున్నాడంటే, నీవు నన్ను కలిగించిన విధము చూడగా. ఏంటంట? కీర్తన ఉంటుంది 91-92 ఉంటుంది. నీవు నన్ను కలిగించిన విధమును చూడగా ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నది. ఏంటంట? భయం కలుగుతుందట, ఆశ్చర్యం కలుగుతుందట. అవునా కదా? ఎందుకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకు భయం కలుగుతుందో తెలుసా? చిన్నగా ఉన్నప్పటి నుండి ఇంత పెద్దగా కాపాడుకోవచ్చు. అసలు ఎట్లా పెరిగినా, ఏ విధంగా పెరిగినా అన్నది ఆశ్చర్యం కలుగుతుంది. భయం ఎందుకు కలుగుతుందంటే, ఇంత చిన్నవాడి నుండి ఇంతవరకు కాపాడినవు, ఈ కాపాడిన ప్రాణాన్ని మళ్ళీ నీ దగ్గరికి చేర్చుకోకుండా నేను నరకంలోకి ఏమన్నా పోతానేమో అన్న భయం నాకు కలుగుతుంది. ఆ భయం నీలో లేదు, ఆ భయం నాలో లేదు. ఆ భయం నీలో నాలో ఉంటే దేవుణ్ణే ప్రేమిస్తాం. దేవుడు మిమ్మల్ని ఏంటి తల్లిని తండ్రిని కూతుని కుమారుని ప్రేమించడం ద్వారా చెప్పట్లేదు. అర్థమవుతుందా? కానీ మొదటి ప్రాధాన్యత ఇవ్వు, రెండో ప్రాధాన్యతలో వాళ్ళని పెట్టు. అర్థమవుతుందా? మా భార్య నన్ను అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తానంటే నేను అడిగినట్టుకో, నేను దేవుడిని ప్రేమిస్తాను తర్వాత నేను అంటది. ఇట్లా ఒక్కటి ఏం చేద్దాం వరకు ఏమన్నా నేను ఇక లాక్ చేసి అయిపోయాయి. అవునా కదా? ఇక లాక్ చేసిన తర్వాత మనం ఏమంటామా? అనలేదు కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నేను రాబాయి నిన్ను పంపించింది ఈ భూమి మీదకి పంపించి నీకు ఇంత ఆనందాన్ని ఇచ్చేది, నీకు పిల్లలను ఇచ్చినా ఆ పిల్లలను ఇస్తున్నాను, నీకు ఇంత ఇస్తున్నా, ఇంత ప్రకృతిని ఇంత చూడడానికి ఇస్తున్నా. ఇన్ని ఇచ్చినప్పుడు నీవు నన్ను ఎందుకు ప్రేమించవు? అర్థమవుతుందా? వారిని చూసుకొని సంతోషిస్తున్నావే, నన్ను చూసుకొని నువ్వు ఎందుకు సంతోషించవు? నీవు సంతోషించిన ఎడల నీకు దాన్ని దూరం చేస్తా. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు దూరం చేస్తున్నాడు మనుషులను? ఎందుకు అది చేస్తున్నాడు తెలుసా? ఎందుకు విరోధం కలిగిస్తున్నాడో తెలుసా? నీవు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇస్తలేవు. అవునా కదా? మొదటి ప్రాధాన్యత ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అప్పుడే ఆయన నీకేది కావాలనో అవన్నీ ఇచ్చుకుంటూ వస్తుంటా అంటాడు. నీలో గ్రోతింగ్ వస్తలేదు, నీలో ఆశీర్వాదం వస్తలేదు, నీ పిల్లలు దీవించబడతలేరు అంటే నువ్వు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నువ్వు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆయనను ఎక్కువగా ప్రేమించట్లేదు. అందుకని అక్కడ మెన్షన్ చేసాడు ఎక్కువగా. ఎవరైనా కొంతమంది అంటే నాకంటే నా భార్య కంటే నాకు ఎక్కువ ఏది లేదయ్యా. ఎప్పుడన్నా అన్నాను? నా కొడుకు కంటే నాకు ఎక్కువ ఏం లేదు, నా బిడ్డ కంటే నాకు ఒక్కొక్కసారి ఈ మాట వస్తున్నాడు అంటారా? కొన్ని సందర్భాల వల్ల ఈ మాట మనకు బయటకు వస్తున్నాడు. వచ్చినాను నీకు ఎప్పుడన్నా అన్నావా? నేను చాలాసార్లు అన్నా. అర్థమైనా? మొన్న నా కొడుకు మీటింగ్ లో పాట పాడుతుంటే చూడు టైగర్ పాట పాడుతున్నా. హల్లెలూయా. ఏమని చెప్తున్నా? వాళ్ళందరూ చెప్తున్నా నా టైగర్ పాట పాడుతాను చూడాలి. అవునా కదా? ఇది ఈ మాటలు వస్తుందంటే, కానీ ఈ ప్రేమ ఎంత చూపిస్తున్నామో మన పిల్లల మీద, మన తల్లిదండ్రుల మీద, దాని ప్రేమనే కొంచెం ఎక్కువ చూపించమంటున్నాడు దేవుడు.
ఆ కనిపించని దేవుడు, ఆ అదృశ్యమైన దేవునికి కొంచెం నువ్వు చూపించు, కొంచెం భయపడు. అవునా కదా? ప్రేమించిన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తే ప్రేమించిన వారికి భయపడతారు. తెలుసా విషయం? తెలుసా? తెలియదా? అర్థం కాలేదా? అర్థం కాదు. ఇప్పుడు మేమున్నాం ఇద్దరం, మేము ఎక్కువగా ప్రేమించుకున్నాం అనుకో, నాకు తెలియకుండా ఆమె ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి ఏమైనా వెళ్ళినా కానీ అరే మా ఆయన వస్తే ఏమన్నా అంటాడేమో, ఆయన వచ్చేవాడికి నేను లేమో అన్న భయం, ఆ ఆందోళన అన్నది కలుగుతూ ఉంటుంది మనిషిలో. అర్థమవుతుందా? ఆ భయం, ఆ టెన్షన్ అన్నది, ఆ భయం అన్నది ఆటోమేటిక్గా కలుగుతుంటా ఉంటుంది. ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడలేదు, ఏం చేస్తుండో ఏమో అన్న భయం, ఆందోళన కలుగుతుంటా ఉంటుంది. అలా కలిగిందా లేదా? మీకు ఇది కొత్తగా అనిపిస్తుంది కావచ్చు. మీకు అవునా కదా? కొత్తగా అనిపిస్తుందా? ఎంతమంది కొత్తగా అనిపిస్తారు? చేతులు ఎత్తాను, నేను చెప్తాను. కొత్తగా ఎంతమందికి అనిపిస్తుంది? అనిపిస్తలేదా? అయ్యో అందరికి బాధగా అనిపిస్తుంది. అదే ఆ బాధ, ఆ భయము ఏమన్నా అయిందేమో అని. ఒక్కొక్కసారి మనం ఫోన్ చేస్తున్నాను, ఫోన్ చేసినప్పుడు మంచిగా ఇంటికి కావాలంట 2-3 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు అనుకో, మన దగ్గర బాగా ప్రేమించిన ఎత్తలేదు అనుకో, ఏమైందో అన్న కోపం వస్తుంది. నేనైతే ఫోన్ ఎత్తలేదు అనుకో, మా ఆడ 2 సార్లు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు అనుకో, ఆ రోజు ఇట్లే తిట్టుడిగా. మీరు ఎత్తదో తెలియదు, అడగండి. ఎట్లా తిడతారు కదా, మామూలుగా తిట్టదుగా. కోపం బాగా ఎక్కడ నేను కోపం వస్తుంది, బీపీ దగ్గర నాకు. ఎందుకు? ప్రేమ ఎందుకు ఎత్తిందో, ఏమైందో నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఏమైందో అన్న భయం కలుగుతుంటది మనిషిలో, బాధ కలుగుతుందంటది. ప్రేమ ఉన్న కాడ, అందరికీ చాలా మంది కొటేషన్స్ రాస్తుంటారు, ప్రేమ ఉన్న కాడ ద్వేషం ఎక్కువ ఉంటుందట. విన్నారా ఈ కొటేషన్? చెప్పినా విన్నారా? వినలేదా? అందరు ఆటోలో అటు ఇటు రాసిస్తారు, ప్రేమ ఉన్న కాడ ద్వేషం ఎక్కువ ఉంటుంది. ఎందుకుంటుంది ఆ ద్వేషం? ఎందుకుంటుంది ఎరికైనా? నాకే సొంతం, నాకే కావాలి, నాదే అన్న నీ మనసులో ఏదైతే ఉంటుందో ఆ దేవునికి కూడా అదే ఉన్నది. ఇప్పుడు అనడంలో తప్పేమున్నది? ఇప్పుడు చెప్పండి. మనిషికే ఇంత ద్వేషం ఉంటే నిన్ను నన్ను సృజించిన దేవునికి ఉండదా? భూమి ఆకాశం మాటతో సృష్టించిన ఆ దేవునికి, యేసుక్రీస్తుకు నువ్వు ఆయనను ప్రేమిస్తలేవన్న బాధ లేదా? ఆయనను ప్రేమిస్తలేవన్న కోపము నీ పైన ఉండదా? అందుకే ఆ కోపానికి నెహెమియా భయపడి ఏమని చేస్తున్నానంటే, భయంకరమైన ఓ గొప్ప దేవా, నీ ఉగ్రత నా మీద రానియకు. ఆకాశం ఉన్న దేవా, దయచేసి నా పితరులను కాపాడినవు, నన్ను కూడా కాపాడవయ్యా. నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధానాన్ని నేను కడతా, మందిరాన్ని నిర్మిస్తా. నెహెమియా 1వ అధ్యాయం చదవండి. ఆయన ఎక్కడికి వెళ్తాడు? మందిరం కట్టడానికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. దేవుడు చెప్పగానే నేను ఖచ్చితంగా కడతా, వెళ్ళి కడతా, నాకు భయం వేస్తుంది, నీ ఉగ్రత నా మీదకి రానియకు. ఎవరికి ఉన్నది ఆ భయం? లేదు. భయం ఉన్నది అన్నట్టు అనుకుందాం కానీ ఏదో సామెత ఉన్నది, భయం ఉన్న కోడట ఏందంట? అవునా? హల్లెలూయా. ఉన్నట్టే నటిస్తున్నాము కానీ, ఆయన నటిస్తున్నాము కానీ ఏం లేదు. ఇంకా ముందుకెళ్దాం. 38 చదవండి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు వాడు నాకు పాత్రుడు కాడు. ఏంటంట? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏంటంట? ఎవరి సిలువను ఎత్తుకొని? అసలు ఈ సిలువకు గల మీనింగ్ నార్మల్ మీనింగ్ చెప్తాం. బలి, దేవుడు బలి ఆవేడు, విజయము, అంతేనా? చెప్పండి, మీకు ఏమైనా తెలిసి చెప్పండి. త్యాగము, దేవుని ప్రేమ, క్షమాపణ, ఇంకేమైనా మీకు తెలిసి చెప్పండి. సిలువ గల అర్థం తెలియదా? మరి వింటున్నారా? రోజు వింటున్నారు, మర్చిపోతున్నారు. మొన్ననే సిలువ ధ్యానం చేసుకున్నాను కదా, బాగా చెప్తున్నాను. మీరు చెప్పిన నేను యూట్యూబ్లో పెట్టినా, ఆ అన్న కూడా చెప్పింది పెట్టిన యూట్యూబ్లో. మీ బిడ్డ నాకు చెప్తుంది, యూట్యూబ్లో వచ్చింది, అక్కది పెట్టిన. మీరు ఎవరికైనా ఫార్వర్డ్ చేశారా మీ మెసేజ్ను? చేసుకోవాలి. మీరు చెప్పింది మీరు ఎదుగుతున్నారు అన్నది ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసుకుంటే వాళ్ళు విని కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్తే దాన్ని బట్టి ఇంకోసారి కూడా మనం ప్రిపేర్ కావచ్చు. ప్రతి వారు వినాలి. వాక్యం చెప్పడానికి మనము
ఉండాలి, సిద్ధపడి ఉండాలి. అవునా కదా? అయితే ఏంటంట, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు. అంటే నీ బలిని, నీ విజయాన్ని, నీ త్యాగాన్ని, లేకపోతే నీ బాధను, నీ భారాన్ని, నీ పాపాన్ని, నీ దుఃఖాన్ని, అర్థమైందా? నీవు దుఃఖకాంతులు అవుతున్నావు, దేని గురించి దుఃఖకాంతులు అవుతున్నావో, ఏ బాధను పట్టుకుని నువ్వు దుఃఖకాంతురాలు అవుతున్నావో, నువ్వు దేవునికి ఏమవుతున్నావో దాన్ని పట్టుకొని అట యేసుక్రీస్తును వెంబడించాలట. ఎవరు వెంబడించాలా? నీ బాధ నువ్వే పెట్టుకొని దేవుడు నాకు ఇదే కలిగజేయాలా, దేవుడు చూస్తలేడా, ఆయనకు కళ్ళు లేవా, నేను 30 ఏళ్ళ నుండి చర్చికి పోతున్నా, 10 ఏళ్ళ నుండి చర్చికి పోతున్నా, 5 ఏళ్ళ నుండి చర్చికి పోతున్నా, కానీ బాధ పోతలేదే. ఏం పోతుందట? బాధ పోతలేదు, నా రోగం తగ్గుతలేదు అంటే ఏంది? ఆయనను వెంబడిస్తలేవు నువ్వు. ఏమంటావు సగరనా? తినవచ్చు. ఎవరిని వెంబడిస్తలేవు? దేవుని యేసుక్రీస్తుని వెంబడించట్లేదు. నీ బాధ, నీ బరువును ఎత్తుకొని లోకంలోనే వెంబడించుకుంటూ వెళ్తున్నావు. అర్థమవుతుందా? సరదా అర్థమైందా? నీ బాధను, నీ బరువును ఎత్తుకొని ఏం చేస్తున్నావు? లోకంలోనే తిరుగుతున్నావు. వినబడుతుందా? మైక్ ఇంకొంచెం సౌండ్ పెంచాలి. నీకే వినబడుతుందా? వినబడుతుందా నీ మాట్లాడేది? అవునా కదా? మన పాపాన్ని మనమిన్నే ఉంచుకుంటున్నాం. అందుకని మనం ఒక దైవజనుడు చెప్పాడు, ఏం చేశాడంటే యేసుక్రీస్తుని ఇంకా సిలువని వేస్తున్నారట. ఏం చేస్తున్నారు? ఇంకా సిలువకే వేస్తున్నారు. కానీ ఆయన సిలువ నుండి లేచి పునరుత్థానుడైనాడని ఆ పునరుత్థానుడైన యేసును చూడట్లేదు, కానీ ఆ సిలువ వేసిన యేసునే చూస్తున్నారు. సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. ఏమడ్డాడు? ఏడాక రేడాక ఇంటి అయినట్టు కదా. ఒక చెవు వీటి కూడా వేయదు చెవు. అర్థమైందా? అర్థమైందా? ఏం చేస్తున్నారంటే సిలువ వేయబడిన యేసునే చూస్తున్నారు, కానీ అందరూ పునరుత్థానమైన 3వ రోజు లేచిన ఆ యేసుక్రీస్తును చూడట్లేదు. ఆ యేసుక్రీస్తును చూస్తే నీకు ఈ బాధ ఉండదు, నువ్వు ఇంత దుఃఖకాంతురాలు కాదు యేసుక్రీస్తును చూస్తే. అర్థమైందా? యేసుక్రీస్తును చూడాలా? పునరుత్థానుడైన యేసును చూడాలా? సిలువ వేయబడిన యేసును చూస్తే నీ బాధ అలానే ఉంటుంది. ఇంకా ఆ సిలువలో నీ అన్ని బాధలన్నీ భరించినైనా ఇప్పుడు ఆయన పునరుత్థానుడై మన మధ్యలో ఉన్నాడు కనుక ఈ పునరుత్థానుడైన యేసును మనం చూస్తే మనం అప్పుడు చేస్తాం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, దేనిని ఎక్కువైతే నువ్వు ప్రేమిస్తావో అది 39వ వచనం ఏంటంటే, తన ప్రాణాలను దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును, ఇంకా నేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. అర్థమైందా? ఏంటంట, తనకంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో దాన్ని పోగొట్టుకుంటామట. ఎక్కువ ప్రేమించిన వాళ్ళు కూడా దూరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలుసా లేదా? మీరు పక్కన చూసారా లేదా? ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఉదాహరణకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి తండ్రులకు కూతురు అంటే చాలా ఇష్టం. చాలా మంది తండ్రులు ఏమంట బిడ్డ అంటే చాలా ఇష్టపడతారు. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత బిడ్డనైతే ఒక ఇంటికి పంపిస్తాం కదా, ఇష్టపూర్తిగా పంపిస్తారా? ఎవరైనా పంపించినప్పుడు పంపిస్తారా? ఎంత బాధ కలుగుతారో. ఇన్నేళ్ళు మంచిగా పెంచినాయి, అక్కడికి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో అన్న బాధ, దుఃఖము వాళ్ళకు ఉంటేనే ఉంటాడు. కానీ మీది పేరులకు మాత్రం నవ్వుకుంటూ తండ్రి సాగనుకుంటున్నాడు, తెలుసా? అవునా కదా? మీరు ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదు, మీరు ఆడపిల్లలే కదా. అయ్యో మీకు లేదా ఈ ప్రేమ లేదా? రాలేదు ఎప్పుడు? మరి మీరు ఏం మాట్లాడట్లేదు? మీ మొహంలో రియాక్షన్ కనబడతలేదే నాకు. ఏమనుకోవాలి నేను? నువ్వు మీ బిడ్డను ఎక్కువ ప్రేమించావా? ఎవరు ఎక్కువ ప్రేమిస్తావు? కొడుకునా బిడ్డనా? అమ్మగారు అడగాలి ఇప్పుడు, ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? అమ్మగారు చెప్పండి, ఎవరు నేను ఎక్కువ ఎవరిని ప్రేమిస్తా?
అవునా కదా? గుర్తుపెట్టుకోండి, ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఆ బాధ ఎంత ఉంటుందన్నది మనకు ఉంటుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఏ విధంగా చేర్చుకుంటావు, ఆయన సేవకుని కూడా ఏ విధంగా చేర్చుకుంటావో, ఒక ప్రవక్త అని ఆయనను చేర్చుకుంటావా, నువ్వు అదే ఫలాన్ని పొందుతావు. ఒక నీతిమంతుడని ఆయన చేర్చుకుంటావా, నువ్వు అదే ఫలాన్ని పొందుతావు. అందుకనే యేసుక్రీస్తును సిలువ వేయనప్పుడు పిలాతు కూడా ఏమంటాడంటే, ఈ నీతిమంతుని రక్తము ఎవరి మీద కదా, నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదు అని చేతులు కడుక్కుంటాడు. నీతిమంతుడని ఆయనను ఎంచుకున్నాడు కనుక ఆయన కూడా నీతిమంతుడు అయ్యాడు. ఆయన మీదకి శాపము రాలే, ఆయన మీదకి పాపము రాలే. తన భార్య కూడా కలగాని చెప్తారు వచ్చి, ఆ నీతిమంతుని జోలికి పోవద్దయ్యా. మరి నీతిమంతుడు నువ్వు ఏ చేర్చుకుంటున్నావా, క్రీస్తును ప్రవక్తగా చేర్చుకుంటున్నావా, ఆయన సేవకుని నువ్వు ఏ విధంగా చేర్చుకుంటున్నావో ఆ విధమైన ఫలాన్ని మాత్రమే నువ్వు పొందుతావు. ఆ ఫలాన్ని పొందకుండా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉంటానంటే దేవుడికి కోపం వస్తుందట. ఏమొస్తుంది? అందుకే నేను వదిలేస్తాను. ప్రకటన 3:16 అంటే ఏమంటాడంటే, ఉంటే చల్లగా రాయనండు, వెచ్చగా రాయనండు, నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి ఉమ్మి వేస్తా. ఉమ్మి ఎవరు వేస్తారు అంటే ఇప్పటిదాకా ఎక్కడ పెట్టుకున్నాడు అన్నట్టు, దేవుడు నోట్లు పెట్టుకున్నాడా కదా, అంతేనా కదా? అంటే ఆయన రెక్కల కింద హస్తం కింద కాపాడుతున్నాడు, ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. నువ్వు ఎప్పుడు ఉమ్మేస్తావు? నీ ఉమ్మి చాలా మంది మింగుతారు, కానీ ఎప్పుడు ఉమ్మేస్తావు? నీకు చెడు బాగా అనిపించినప్పుడే ఉమ్మేస్తావు. అవునా కదా? నీకేదైనా బాధ కలిగినప్పుడే ఉమ్మేస్తావు. అవునా కదా? అందుకనే దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. అందుకనే నువ్వు నాకంటే ఎక్కువగా ఉంటే నీ బాధ భారం ఏదైనా నీ చింత యావత్తు నా మీద అయ్యి, ఎవరి మీద అయ్యి, నా మీద వేసి నన్ను వెంబడించయ్యా. ఎందుకు అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? ఆ పక్కన ఎందుకు చూస్తున్నావు, ఈ పక్కన ఎందుకు చూస్తున్నావు, వెనకకి ఎందుకు చూస్తున్నావు? ముందుకు వస్తున్నావు కదా, ఎత్తుకో. నీ ఎంత బాధ ఉన్నదో ఆ బాధను ఎత్తుకో. ఆ బాధను ఎత్తుకొని ఆ బాధను తీసుకొచ్చి ఆ బరువంతా నా మీద పెట్టు. ఏదో పెట్టాలా? పెట్టాలనా? లేదా దాన్ని ఎత్తుకొని అట్లా ఉండాలనా? మీరు పెట్టుకోవాలన్నా వద్దా అన్నట్టున్నది. ఏం చెప్తుంది అయ్యగారికి బంద్ చేయాలన్నట్టున్నది ముచ్చట. అంతేనా కదా? ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు, దావీదును కూడా ఏర్పరచుకున్నాడు. దావీదును కూడా ఏర్పరచుకుంటే తన అన్న ఏమంటాడు దగ్గర తీయండి. 1 సమూయేలు తీయండి, నేను కూడా తీస్తాను. 1 సమూయేలు 17వ అధ్యాయం. త్వరగా తీయాలి. 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది చూడండి. 28 చదవండి. 228 పేజీ నెంబర్, 238 పేజీ నెంబర్, పాత నిబంధన 238 పేజీ. చదువు. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్భమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అయితే యుద్ధం జరుగుతుంది, అన్న వాళ్ళు అందరూ యుద్ధానికి వెళ్ళి మంచిగా వినండి. ఇది మన అందరికి చాలా సింక్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన వాక్యానికి చాలా సింక్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే వెళ్ళినప్పుడు దేవుడేమో ఈ దావీదును ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. మంచిగా వినాలి. మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడా లేదా? సుధాకర్ గౌతున్నాడు, అసలు తప్పే. నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పడుతుందా? గట్టిగా గట్టిగా తినలేదా? మధ్యాహ్నం తినలేదా? సరదా అన్న భోజనం పెట్టలేదా? మీరు భోజనం పెట్టలేదా అండి? భోజనం పెట్టకుండా తీసుకొచ్చిందా మీరు? భోజనం పెట్టాలా? పొద్దున ఉదయం భోజనం పెట్టు. అయితే ఏర్పరచుకున్నాడు. అయితే ఏం చేస్తున్నాడంటే 26వ వచనంలో దావీదు ఏమంటాడంటే, ఆ సున్నతి లేని ఫిలిస్తీన్లకు భయపడుతున్నారా మీరు?
వీడే పొట్టిగా వీడు అసలు దేనికి పనికిరానోడు ఉన్నాడంటే ఆడు ఏమంటాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు? ఈ సున్నతి పిలిచినప్పుడు భయపడుతున్నావా? భయపడేక్కడ నేను యుద్ధం చేస్తా ఏమంట, నేను యుద్ధం చేస్తా అంటే అన్న కోపం వచ్చింది. నువ్వు దేవుని దగ్గర వచ్చినావు అనుకో, ఏమవుతుంది? మీ భర్త కోపం వస్తుంది. హల్లెలూయా. అందరికి కోపం వస్తుంది, గుర్తుపెట్టుకో. యుద్ధానికి పోతానంటే నువ్వే పని కాదే, నువ్వు ఈ వాక్కతో అక్కడ ఉన్నాయని వదిలేసి ఇంట్లో పని వదిలిపెట్టి ఇక్కడికి వస్తావా? పొలంలో పని ఉన్నది, ఆ పొలాన్ని వదిలిపెట్టి వస్తావా? ఆ గొర్రెలు కాస్త వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చినావా? ఏ సాక్షి వచ్చినావు నాకు తెలుసా? నువ్వు గర్విష్ఠుడివి, అర్థమైనా? నేను చెప్పిన ఇంటిలో నీకు నేను పెద్దోని, నీకు యజమాని, అవునా కదా? అంటావా? ఎప్పుడైనా తింటున్నావు సరితండి? సోదరుడు ఎప్పుడైనా తింటున్నావు సరితండి? నాకు చెప్పినట్టు ఇట్లా తిన్నావు, మీదే చెప్పు, ఏం కాదు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా ఒప్పుకున్నాడు, చాలా మంచివాడు అన్నమాట. దేవుడు ఇంకా దీవించను కాక. అర్థమైందా? గుర్తుపెట్టుకో. అయితే ఈ అన్న కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు ఏమంటాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు, యుద్ధాన్ని చూడడానికి రాలే. ఆ విషయం అన్నకు తెలియదు. అన్నకంటే ఎక్కువ ఘనత పొందుతాడు. పరలోక రాజ్యంలో మీద మంచి స్థానం ఉన్నది. పైన కూర్చోబెట్టాడు సింహాసనం మీద, ఆ ముందు ఎదురుగా అన్నను కూర్చోబెడతాడు. అది వానికి ఇష్టం లేదు. ఎరుగుతూ కుయిత్తి ఆ సాతానుగాడు ఎగిరిగిడు. ఆ కుయిత్తుని ఎరిగి ఏమన్నాడంటే, మంద ఎవరి వర్షం చేసినవరా? ఇల్లు వదిలిపెట్టి ఇంటికాడ పని చేయమంటే ఎక్కడ పోయినావా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు లేదు. ఆడ పోయి ముచ్చట పెడతానవా? ఆడ ఏమున్నది నీకు ముచ్చట పెట్టడానికి అని లేపుతామా లేవమ్మా? నేనైతే లేస్తా. చెప్పిన పనులు ఇంట్లో పని చేయకుండా గిన్నెలో వదలకుండా అక్కడ పోయి ముచ్చట పెడతానవా? నువ్వు నీకు పని లేదా అంట. నేనైతే అంట, ఎవరైనా అన్నరా అనలేదు తెలియదు, రాకరాని అన్నరా అనలేదు నాకు తెలియదు, నేనైతే అంట. అర్థమైందా? వీళ్ళు కూడా అట్లనే అంటారు. కానీ నువ్వు నీ తెలుసురా భయ్, నీకు నువ్వే గొప్ప చెప్పుకోవడానికి నచ్చినావు. నాకే తెలుసు అన్ని, నీవే నాకు అన్ని తెలుసు. కొంతమంది ఏంటంటే యేసు ప్రభు గురించి ఇంత తెలియదు, నాకే మొత్తం తెలుసు, నాకు తెలియకపోవడం లేదు, ఇక నేనే చెప్తామంటే వాక్యం అంటాడు. అవునా కదా? సంఘంలో కూడా ఉన్నారు అట్లా చాలా మంది. ఒక్కొక్క సంఘంలో, మన సంఘంలో లేరు. చాలా మంచిది, ఇంకా దేవుడి మహిమ కలగం కాక. అవునా కదా? మన సంఘంలో ఎక్కువ లేరు అట్లా అనేవాళ్ళు. బయటనైతే ఉన్నారు, నేను చూసిన. కొంచెం తెలియగానే వాక్యం కూడా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చర్చకి వచ్చాడు. ఇక వాక్యం మొత్తం తెలియగానే నాతో చెప్పడం లేడు, మా పాస్టర్ చెప్పేదంతా తప్ప అనేటోళ్ళు ఉండదు. ఇలా జరిగినాయి సంఘాల్లో, చాలా జరిగినాయి. నేను చూసినాను, నా కళ్ళతో చూసినాను. నేను పాస్టర్ కాకముందుగా చూసిన అవన్నీ. పాస్టర్ అయినాక కాదు, పాస్టర్ కాకముందుగా చూసిన. అవునా కదా? వీడు కూడా అలాగే అన్నాడు. కానీ ఆ వంకతో నువ్వు యుద్ధం చూడడానికి వచ్చినావా? భయం అవుతుంది వీడికి. వీడు ఎక్కడ నీకు మహిమ పొందుతాడో, వీడు ఎక్కడ ఘనత పొందుతాడో, వీడు ఎక్కడ దైవ కిరీటం పొందుతాడో, వీడు ఎక్కడ రాజెక్కడో, వీడికి ఎక్కడ నేను దాసిగా ఉండాలో. అవునా కదా? యోసేపు కూడా కలలుగనేవాడు. ఏమంటారు? కలలుగనేవాడు. వీడు ఎప్పుడు కలలు కానీ వీడి కింద మేము దాసులం అవుతామా అని ఏం చేసిండు? ఎవరికి అమ్మేసిండు? కొట్టి చంపుదాం అనుకున్నారు. కానీ రూబేన్ ఏం చేసిందంటే, తండ్రికి అప్ప చెప్పాలని పెద్దవాడు రూబేన్ ఏం చేసిందంటే, చంపద్దురా బాబాని తప్పించిండు. ఆ ఆలోచన తప్పించిండు. తప్పించి ఇక్కడ నన్ను వేద్దాం, ఇక్కడ నన్ను వేద్దామని ఒక గుంతలు వేద్దామని తప్పించి వాళ్ళు పోయినాక, అందరు పోయినాక ఈయన తీద్దామని పోయిండు. లేవు. ఈ రూబేన్కి తెలియకుండా వీళ్ళు ఏం చేసిందంటే, వీడిని వేరే వాళ్ళకి అమ్మేసిండు. అన్న ఉంటే వాళ్ళు అమ్మనియరా, వీడిని అమ్మేద్దామని అమ్మనిచ్చిండు. రూబేన్కి తెలియదు అమ్మిన విషయం. చూడండి మంచి బైబిల్ చూడండి. మంచి పెద్దవాడికి తెలియదు, బాధ కలుగుతుంది వాడికి. ఆ విషయం తెలియగానే బాధ కలుగుతుంది వాడికి. బాధ కలిగింది, అయ్యో బ్రతుకుడు వెళ్ళి ఇతరులను అప్పచెప్దాం అనుకున్నా కానీ ఎక్కడున్నా మంచిగా ఉంటాడేమో అన్న తర్వాత సంతోషంతో వెళ్ళి వాళ్ళతో కూడా ఈయన కూడా అబద్ధం ఆడవలసి వచ్చింది. కానీ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టినట్టు ఆయనను ఏ మీద కూర్చోబెట్టాడు? నిన్ను ఎంతమంది వ్యతిరేకించిన గుర్తుపెట్టుకో. ఆ సంఘానికి ఎందుకు పోతున్నావు, ఆ సంఘంలోకి ఎందుకు పోతున్నావు అని నిన్ను ఎంతమంది వ్యతిరేకించిన దేవుడు నీకు ఈ రోజు సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు నీకు ఆ సింహాసనాన్ని సిద్ధపరిచాడు. ఆ సింహాసనం మీద నువ్వు కూర్చుంటున్నావు. నీ కింద వాళ్ళు దాసిగా కూర్చుంటున్నారు. ఆ సింహాసనాన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఉంటావా? ఉండాలి అంటే ఆయన కంటే ఎక్కువగా నీవు ఏది ప్రేమించకూడదు. ప్రేమించాలనట్లేదు. 100% దేవుని ప్రేమించాలి, 90% మిగిలిన దాన్ని ప్రేమించాలి. కొంచెం తక్కువ చేయాలి. అర్థమైందండి? ఏదో 100 మార్కులకు 35 మార్కులు పాస్ అన్నాడు, 35 మార్కులు రాదు ప్రేమించేది. ఒక ఆయన సేవకుడు చెప్పాడు,
నేను 100% కాదయ్యా, 200% ఉంటే 200% కూడా నేను ప్రేమిస్తా, 1000% ఉంటే 1000% కూడా నేను ప్రేమిస్తా అన్నాడు. ఏంటంట మరి నీలో నాలో ఉందా? అందుకని యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్నారు, నాకంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తావో దాన్ని పోగొట్టుకుంటావు. మరి నీకు సింహాసనం కావాలంటే, నీకు అధికారం కావాలంటే మొదట యేసుక్రీస్తును ప్రేమించాలి. ఆ ప్రేమించిన ప్రేమను వారికి కాదు తెలియపరిచేది, దేవుడికి తెలియపరచాలా, వారికి అనుకూలంగా నువ్వు నడుచుకోవాలా. అర్థమైందా? ఇది చాలా కష్టమైన పని కదా, అర్థం కాలేదా? ఎగ్జైట్మెంట్ ఉంటుంది కొంతమందికి, చాలా మంది నిలబడుకున్నాను, చాలా మందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి పోయినా బయటకు పోయినా ఏముంటుంది, చాలా మందికి యేసు ప్రభువును కొత్తగా తెలుసుకోగానే వాళ్ళలో ఆత్మ ఎగ్జైట్మెంట్ రగులుతుందంటే, ఆ రగులుతున్న కొద్దీ మనం ఏం చేస్తున్నామో తెలియదు, దాన్ని స్వాధీనపరచుకోరు. అందుకే నేను వాక్యాన్ని చూపించిన, ఏం చూపినా, పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటమై ఉండాలి. ఆ రగిలిన కొద్దీ, మనలో తెలివి పెరిగిన కొద్దీ దీని గురించి గ్రహించాలి, లోకాన్ని కూడా గ్రహించాలి. ఎవరు ఏమనుకుంటారు, ఏది అనుకుంటారు అనే గ్రహింపు నీలో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా నీ చుట్టుపక్కల ఉన్న వారికి అంత మార్పు వస్తుంది. అప్పుడు నీకు సింహాసనం ఉంటుంది, నువ్వు సింహాసనం మీద ఒక రాణిగా కూర్చుంటావు, నువ్వు ఒక రాజుగా కూర్చుంటావు. హల్లెలూయా. మరి కూర్చోవడానికి ఇష్టపడుతున్నారా? ఈరోజు మీరు ఇష్టపడుతున్నారా? ఆ యోసేపుకు ఇచ్చిన సింహాసనం దేవుడు నీకు ఇవ్వడానికి ఉన్నాడు. నువ్వు ఆ ఓపిక పడుతున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఆ రాణి కానీ ఎవరు కానీ తప్పుకు ప్రేరేపించినా కానీ ఈయన ఆ తప్పుకు లొంగలేదు. లొంగాడా? లొంగలేదు. ఏది ఏమైనా కానీ నా దేవుణ్ణి నీకంటే ఎక్కువగా నా దేవుణ్ణి నేను ప్రేమించను. ఎవరిని? నా దేవుడు చూస్తున్నాడు. ఏమంటాడంటే ఆయన చూచుచున్న దేవుడు అట. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడ చక్కనైన నీ సుకుమార మొహము చూసి. చూస్తున్నాడా లేదా? ఆకారు పేరు పెట్టిందయ్యా, ఏడుస్తున్నాడు వాళ్ళ కొడుకు, ఆమె ఏడుస్తుందంటే ఆ దేవుడు వచ్చి మాట్లాడగానే ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా, నా మొర విన్నావయ్యా. ఎప్పుడు వింటాడు మొర? కొంచెం ఆలస్యం జరుగుతాడు. దానియేలుకు 21 రోజుకు సమాధానం వచ్చింది. ఎన్ని రోజులకు వచ్చింది? దానియేలు ప్రార్థన చేయగానే దేవదూత వచ్చింది, కానీ మధ్యలో సాతానుతో యుద్ధం జరుగుతుంది. ఎన్ని రోజులు జరిగిందా యుద్ధము? చదవలే కదా దానియేలు 21 రోజు ఆరాధ్యం ఉంది. 21 రోజు ఏంటంట? యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతుంది, దాన్ని ఎదిరించి వచ్చే వరకు 21 రోజు అయ్యిందయ్యా. నువ్వు ఇక్కడ ఎంత ప్రార్థన చేస్తున్నావో అక్కడ నేను అంత బలం పొందుకుంటున్నా. ఏం పొందుకుంటున్నా? ఎవరు పొందుకుంటున్నారు? దేవదూతలు. దానియేలు ఇక్కడ ఎంత మోకరిస్తున్నాడో, ఆయనకు సమాధానం వస్తలేదు, అయినా మోకరిస్తాడు, సమాధానం వచ్చేదాకా మోకరిస్తాడు. ఫస్టే బయలుదేరినయ్యా. ఎప్పుడు బయలుదేరినా? ఫస్టే బయలుదేరినా. నువ్వు మోకరించగానే నీ దగ్గరికి సమాధానానికి బయలుదేరినా, కానీ మధ్యలో ఆటంకం కలిగే వరకు 21 రోజు అయింది. 21 days దాన్ని యుద్ధం చేసి దాన్ని ఓడగొట్టి వచ్చిన. ఇప్పుడు నీకు సమాధానం ఇస్తున్నా. ఇక చూడు ఏం చెప్తా, కళ భావాన్ని నీకు చెప్పేసిన వెళ్ళిగా చెప్పిక నీదే రాజ్యం పో. అవునా కదా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? మరి నీ ప్రార్థనకు అడ్డంకం జరుగుతుంది. నువ్వు రాణిగా ఉండడానికి అడ్డంకం జరిగింది, నువ్వు రాజుగా ఉండడానికి అడ్డంకం జరిగింది, నువ్వు ఆశీర్వదించబడడానికి అడ్డంకం జరిగింది. ఆ అడ్డంకాన్ని దాటుకొని ఇప్పుడు ఆశీర్వాదంలో నువ్వు ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? ఇప్పటిదాకా నువ్వు సిలువ వేయబడిన క్రీస్తును చూసినావు, ఇప్పుడు పునరుత్థానుడైన క్రీస్తును చూడాలా. హల్లెలూయా. ఆ పునరుత్థానుడై నీ పక్కన నిలుచున్న యేసు క్రీస్తును చూస్తే అప్పుడు గల నీకు ఆశీర్వాదం వచ్చేది. అప్పుడు గల నువ్వు రాణివయ్యేవు, అప్పుడు గల నువ్వు రాజు అయ్యేది. అప్పటిదాకా నువ్వు కావు. ఎప్పుడు ఆయనను బాధ పెడుతూనే ఉన్నావు, ఇంకా ఆయనను శ్రమ పెడుతూనే ఉన్నావు. ఆయనను శ్రమ పెడుతున్నావు, నువ్వు శ్రమ కాలంలో ఉంటున్నావు. ఆయనను ప్రేమించట్లేదు, నువ్వు ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావో దాన్ని పోగొట్టుకుంటున్నావు.
ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి టైటిల్ ఏం పెడతారు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యోబు కూడా అంటున్నాడు, ఒకసారి చూద్దాం. యోబు 19:14 ఒకసారి చూడండి. ఏంటంట, బంధువులందరూ విరోధం అయ్యారు. ఎందుకు విరోధం? నేను ముగిస్తా, చాలాసేపు అయింది అనుకుంటా, అప్పటికి చాలాసేపు అయిందా? దేవుని ప్రేరేపణ పోతున్నప్పుడు ఇంకా పోతుంది. చదవండి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. నా బంధువులు నా యుద్ధకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? ఒక్క నిమిషం. ఎందుకు వస్తలేరు బంధువులు? నీ బంధువులు నీ దగ్గర ఎందుకు వస్తలేరు? అందరికీ లేరా? ఎందుకు వస్తలేరా మీ బంధువులు దగ్గర? అయితే వస్తున్నానుకో, కానీ మామూలుగా ఎందుకు వస్తలేరు? దాని వల్ల ఇంకా దరిద్రుడు. ఇప్పుడు అన్ని పోయినాయి, అన్ని పోయినాయి. ఏం లేదా? వస్తలేరు. స్నేహితులు వస్తలేరు, ఏం వస్తలేరు. మరి ఆయన మరి ఎవరిని ప్రేమిస్తాడు? మరి ఆయన అర్థమైందా? ఇప్పుడు చెప్పగలను. చదువున్నాను, చదువు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు. నేను వాణ్ణి బతిమాలాల్సి వచ్చాను. ఏంటంటే పనివాడిని పిలిస్తే కూడా పడతాడు. అంటే డబ్బు లేదు, ఏం లేదు, లేకపోతే నాట అర్థమైనా? దానికి ఒక బుక్క పెట్టకపోతే అంటారు కదా, సామెత ఉన్నదా లేదా? ఇంటారా? అర్థమైందా? మా ఏరియాకి ఎక్కడ పని లేదు, పిల్లగానికి ఎక్కడ పని లేదు అనుకుంటారు కదా. రైతుగా కనుకుంటాను నేను, మా అన్నకి ఎక్కడ పని లేదని. అవునా కదా? ఏమి అనుకుంటున్నాను? ఫోన్ నీలమైనా ఏమనుకున్నాను? గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఏం లేదనుకో, నేను ఎవరు దగ్గర రానివ్వరు, ఎవరు ఏం చేయరు. కానీ అయినా కానీ ఆయన దేవుని వదిలిపెట్టలేదు. వదిలిపెట్టిందా? దూషించమన్నాడు. దూషించినా నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీకే చెప్తున్నా, ఈరోజు కాపాసిస్తున్నా. నీ దగ్గర రూపాయి లేదు, ధనం లేదు, తినడానికి తిండి లేదు, ఏది లేదేమో, కానీ మొదట దేవుని ప్రేమించడం నేర్చుకో. అన్నిటికంటే ఎక్కువ, డబ్బు కంటే ఎక్కువ దేవుని ప్రేమించడం నేర్చుకో. నీ ఆకలి కంటే ఎక్కువ దేవుని ప్రేమించడం నేర్చుకో. అవన్నీ నీకు సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఈ విషయాన్ని నాకు గుర్తుపెట్టుకో. దేవుడు నాకు చెప్పిన తలంపుతో చెప్పట్లేదు, దేవుడు ఇచ్చిన కమాండ్తో నీకు చెప్తున్నాను. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నా అంటున్నావో దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు, సుఖభోగాలు ఇస్తాడు నీకు. నువ్వు చనిపోయే వరకు సుఖభోగాలతో ఉంటావు. ఎట్లా ఉంటావు తెలుసా? ఆయనను ప్రేమిస్తే. అర్థమవుతుందా? ఇప్పటి నుండి గుర్తుపెట్టుకో, నువ్వు లోకమును ప్రేమిస్తున్నావు, వారేమిస్తారు వాళ్ళని ప్రేమిస్తున్నావు. ఆ బంద్ చేయి, ఆ ప్రేమను బంద్ చేసి, దేవా నీవు తప్పితే నాకేం లేదు, ఎవడు ఏమైనా పర్లేదు, నాకు ఈరోజు తిండి లేకపోయినా ఇలానైనా చేస్తా, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ గురానికే నేను చనిపోవాలి, కానీ నేను బ్రతికిన్న రోజులు నీకు నీతిగా బ్రతకాలని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందరికీ చెప్తున్నా, ఆయన ఒక్కరికే కాదు, అందరికి కూడా దాకా. అర్థమైందా? ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు. యోబు ఎక్కువగా ప్రేమించాడు. బంధువులు, మిగులు, స్నేహితులు, భార్య, అందరూ, పిల్లలు, పనివాడు కూడా చెప్తే ఒక్క మాట అన్న పనివాడు కూడా కానకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కానీ దేవుణ్ణి మాత్రం వదలకుంటుంటే రెండంతల ఆశీర్వాదం పొందుతున్నాడు. ఇప్పుడు నీకు రెండంతల ఆశీర్వాదం కావాలి నా వద్ద. నీకు రెండంతల ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. తర్వాత దేవుని ప్రేమించు. మొదట దేవుణ్ణి ప్రేమించు, తర్వాత ఇంకోదాన్ని ప్రేమించు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని ప్రేమించడం కలిగితే నీకు ఐశ్వర్యం కలుగుతుంది. దేవుని నువ్వు ప్రేమిస్తే నీ బాధ పోతుంది. అర్థమైందా? ప్రేమించే విధానాన్ని కూడా చెప్పాను నేను. అందుకే ప్రేమించేటప్పుడు ఎలా ఉండాలా? 10:14 ఏం చెప్పాను? మత్తయి సువార్త 10:14 ఒకసారి చూడండి. ఏమని చెప్పాను? నేను కూడా ఏదన్నా ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు ఇదిగో తోడేళ్ల మధ్యకును గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును. ప్రేమించినప్పుడు ఎలా ఉండాలా? దేవుని ప్రేమించినప్పుడు
ఎక్కడున్నాం మరి? తోడేళ్ల మధ్యలో ఉన్నాం. దేవుని ప్రేమిస్తున్నాం, కానీ ఈ తోడేళ్ల మధ్యలో ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించినప్పుడు ఆ వివేచన కలిగి ఉంటారు. మరి ఇతరులకు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నామని తెలిసినప్పుడు వాడు కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఇటు ఎక్కువ ప్రేమిస్తున్నట్టు చూపించాలి. అర్థమైందా? అటు కాకుండా ఇటు ఎక్కువ చూపించాలి, ఇది మీది దగ్గర చూపించాలి, మనస్ఫూర్తిగా అటు చూపించాలి. అర్థమైందా? అర్థమైందా? ఏం చేయాలంట? ఇటెక్కవలసిన ట్రాక్ ఇటెక్కాలి కొద్దిసేపు, మళ్ళీ తర్వాత ఇటెక్కాలి, ఎటు దగ్గర పోవాలి. అవునా కదా? ఏ దారికి పోవాలో ఆ దారికి పోవాలి. మంచి దారియే చూసుకోవాలి. తార్ రోడ్డు మంచిగా చూసుకోవాలి, కానీ కంక రోడ్డు మీద పోతామా? బండి ఖరాబ్ కాదు. అవునా కదా? బండి ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలి? కొద్దిసేపు కంక రోడ్డు మీద పోయి మనం మంచిగా ఉన్న రోడ్డు ఎక్కాలి. అర్థమవుతుందా? గుత్త రోడ్డు మీద పోయినట్టు పోతూనే ఉండాలి, కానీ మంచి రోడ్డు కావాలి, తక్కువ మంచి రోడ్డు ఎక్కాలి. అవునా కదా? అట్లాంటి వివేకం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బంధుమిత్రులను ఆశీర్వదిస్తాడు. అప్పుడు చూసి అంటారు, మళ్ళీ ఏమంటారంట? రెండంతల ఆశీర్వాదం రాగానే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలా? యోసేపుని చూసి వీళ్ళందరూ ఏం చేసి సాగిలపడి ఏం చేసి అప్పుడు అందరూ వచ్చి ఇందరు సాగిలపడాలి. ఆ సాగిలపడాలంటే నువ్వేం చేయాలా? దేవుడిని ప్రేమించాలి. కనుక నువ్వు ఇప్పుడు ఈ రోజు నుండి నువ్వు ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నావో ఒకసారి నీకు నువ్వే పరీక్షించుకో, ప్రార్థించుకున్నావు. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దేవుడిని ప్రేమిస్తున్నావా, లేకపోతే ధనాన్ని ప్రేమిస్తున్నావా, లేదా ఇల్లును ప్రేమిస్తున్నావా, కారును ప్రేమిస్తున్నావా, దేన్ని ప్రేమిస్తున్నావా అనేది ఒకసారి నీకు నీవే పరిశీలించుకో, ప్రార్థించుకున్నావు. అందరూ మోకరించినట్టు